ఉండదు రేపటి నుంచి. బీజేపీ క్వశ్చన్ చేస్తానంటుంది, బీజేపీ ఫైట్ చేస్తానంటుంది. దాని మీద ఏం చెప్తారు? ప్రజల వైపు ఎవరో ఒకరు ఉండాలి కదా. ప్రజల వైపు నిలదీయాలా, ప్రశ్నించాలా. పాలమూరు రంగారెడ్డి చిరకాల కోరికల కోస వాళ్ళని తీర్చాలా కదా. మాట్లాడకుండా చేస్తున్నారు కాబట్టి ఉండి కూడా వృధా అనే వాళ్ళు మా బైకట్ చేసిండ్రు. అన్న బైకట్ చేస్తారు ఒక 2 గంటలు చేయండి. అది కదండి, సభలోకి కేసీఆర్ ఆయన పట్ల దుర్భాషలు ఆడితే అప్పుడు మనం ఉన్నాం. నేనేప్పుడు బైకట్ చేయడం తప్పు కాదు శరతన్న, కానీ ఒకటి చంద్రన్న, ఓకే కళ్ళ విషయం ఉందా, కడుపుల విషయం ఉందా, సర్జరీ చేసినాక చూద్దాం. కానీ ఇప్పుడు నేననేది ఆ పదానికి ఒకవేళ నొచ్చుకుంటే 1 గంటనో 2 గంటలు మేము బైకట్ చేస్తున్నాం ఆ ఇష్యూ మీద ఫర్ ఎగ్జాంపుల్, లేదు ఒక రోజు చేస్తున్నాం ఈ రోజు. కానీ మొత్తం సెషన్స్ చేస్తే అన్న ఒకటి ఎవరైనా సరే అన్న, పాలమూరు రంగారెడ్డి ప్రజలు చిరకాలంగా గోసలు పడుతున్నారు నీటి సౌకర్యాలు లేక. ఓకే ఊర్లో అయితే భూములు పెరిగిన గిన మూలకి తప్ప మా మహబూబ్ నగర్ ఎట్లున్నదో అట్లా గంగలో పోయింది. నేనేమంటున్నాను, జరిగిన గత ప్రభుత్వం ఏం జరిగింది దానికి తప్పులు ఎంచుకుంటూ కాకుండా మనం చర్చలలో పాల్గొనాలి. అన్ని ప్రతిపక్ష పార్టీలు మేము కావచ్చు వాళ్ళు కావచ్చు సరైన సలహాలు ఇచ్చి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అంటే ప్రభుత్వంకి ఏముంటుందన్న సిడబ్ల్యూసీలు అవన్నీ కమిటీలు ఉన్నాయి, వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ భారతదేశంలో మిగతా ప్రాజెక్టులకు ఏ రకంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చామో ఆ రకంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పై ప్రధానమంత్రిని కలిసి జాతీయ హోదా సంపాదించుకొని చిరకాల కోరిక మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లా ప్రజల శాశ్వతంగా వాళ్ళ కరువు దూరం చేయాలా, వాళ్ళ కోతలు దూరం చేయాలా, వాళ్ళ కన్నీళ్లు దూరం చేయాలా, వాళ్ళ బంగారు భవిష్యత్తు నిర్మించాలా. ఇది రాజకీయ నాయకుల రాజకీయ పార్టీ లక్షణం. వ్యక్తిగత ఏముంటదన్న, ఇప్పుడు నన్ను ఇన్ఫర్మేషన్ లేదు. నామ్స్ ఉంటాయండి. పాలమూరు రంగారెడ్డి భారతదేశానికి మొత్తం ఆయన రాకేష్ గారు ఆగిన తర్వాత చెప్తాను, ఎందుకంటే షుడ్ నాట్ బి క్రైంగ్ ఇన్ వైల్డ్ విల్డర్నెస్. ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఇంకోళ్ళు మాట్లాడారు. ఒకటి నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత సభలో మీరు ఏమని ప్రమాణ స్వీకారం చేస్తారండి? ఏం చేస్తారని చెప్తారు మీరు ప్రమాణ స్వీకారం? నేను సభకే రాను, నేను సభలో అసలే పోను, ఏ జరప, నాకు రాజ్యాంగం మీద నమ్మకం లేదని చెప్తారా? లెజిటిమేట్ మెంబర్ చూసారా ఎంత కష్టమైతుందో. ఇన్కన్వీనియంట్ క్వశ్చన్ ఫేస్ చేయవచ్చు. మంచి భవిష్యత్తు ఉంది, కానీ ఇట్లాంటి పని చేయబోకు. నా ఒక ఎమ్మెల్యే అట్లా ప్రమాణ స్వీకారం చేస్తాడా? ఎందుకు అట్లా మాట్లాడతారు రాకేష్ అన్న? అంటే మీరేం చేయరా? మీకు ఓతు లేదా? మీరు మెంబర్ గా ఏమైనా ఓతు తీసుకుంటారు? మేము ఓతు చేసేది మెంబర్ గా ఏమైనా ఓతు తీసుకుంటారు సార్? బహిరంగమే, దాంట్లో ఏం లేదు. కానీ ఇట్లాంటి రూలింగ్ లో అట్లాంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు లాంటి గొప్ప నాయకుడు అసెంబ్లీకి వచ్చి ఇంత మరి మాట్లాడుతుంటే, అంటే మైకు కట్ చేసుకుంటా ఉంటే, ఒకసారి చంద్ర గారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఒక్క నిమిషం ఇక్కడ భరత్ గారు చెప్పారు ఆల్రెడీ ఏపీ అసెంబ్లీలో ఇదే కల్చర్ నడుస్తుంది, తెలంగాణలో కూడా ఇదే స్టార్ట్ చేశారని. దయచేసి ప్రజలకి ఇలాంటి సిస్టమ్ వద్దు. వాళ్ళ చేష్టాలు చూస్తుంటే నిజంగా బాధ అవుతుందన్న, నిజంగా బాధ అవుతుంది. మీరు తెలంగాణ ఉద్యమంలో ఒక్క నిమిషం అండి, గతంలో 50 రోజులు జైల్లో ఉన్న వచ్చిన తెలంగాణ ఎవరి పాలయ్యింది రో, తెలంగాణ ఎవడేలుతున్నాడు అని ఆ రోజు మాట్లాడే చూసినా మళ్ళా సేమ్ అమ్మతోటి చెప్తున్నా చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. తెలంగాణ దూరాల పాలైంది. ఒకటి శరత్ గారు, రాకేష్ గారు, చంద్ర గారు, ఒకటి నా ఒపీనియన్ చెప్తాను. చర్చ పెట్టుకోవడం వృధా ప్రయాస. శరత్ గారు, సలహాలు శరత్ గారు, చంద్ర గారు, ఒక్క నిమిషం. ఎన్నన్నా చెప్పు, ఏమన్నా చెప్పు, వాళ్ళకు ఎవరికి చెప్పినా ఏం చెప్పినా కూడా వాళ్ళు వినరు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తారు. అందుకోసమే అన్న మనం ప్రజాక్షేత్రంలోనే ఉందాం, ప్రజాక్షేత్రంలో మాట్లాడదాం. అందుకోసమే అది కూడా మంచిదే. ఈ రోజు కేసీఆర్ గారికి ఒక మాట చెప్తున్నా చంద్రన్న, నా మాటినండి. ఒకవేళ 1989 లాగా జయలలితకు జరిగిన అవమానం ఒక ప్రభుత్వ పతనం, ఈ రోజు కేసీఆర్ గారికి ఎన్ని అవమానాలు జరిగితే అంత స్వయంకృతాపరాధం కాంగ్రెస్ ది. అవమానాలకు సిద్ధంగా అని చెప్పండి పెద్ద ఆయనకు. ఇది రాజకీయ చరిత్ర నేర్పుతున్న పాఠం భారతదేశంలో. ఎన్ని అవమానాలు ఎదురైతే అంత ప్రజా అభిమానం పెరుగుతుంది, ప్రజల పక్షాన కొట్లాడతాం, అవసరమైతే మనం బయటేస్తారు.
గాంధీ కాడ కూసుందాం, ధర్నాలు చేద్దాం, అమరవీర స్తూపం అక్కడనే ఉంది. నేనేమంటున్నా, ఆయనకు ఒకవేళ అవమానం జరిగితే అది మంచిదే ఆయనకు. ఎందుకంటే తెలంగాణ ప్రజల పట్ల ఆయనకు ఒక అపారమైన నమ్మకం ఉంది, గౌరవం ఉంది. పెద్దారిని నీ రకంగా అవమానించారంటే వాళ్ళ గోతి వాళ్ళే తవ్వుకుంటారు. చంద్రన్న, ఆ మాటినండి, ఇది వాళ్ళ మీరు మర్చిపోయినరు. ఎవరి ముందు అవమానాలే అన్న నాయకుడికి. కేసీఆర్ ఎన్ని అవమానాలు పొందిండు తెలంగాణ ఉద్యమంలో. అప్పుడు ఆంధ్ర వాళ్ళతో పొందిండు. ఇప్పుడు మన వాళ్ళమే కదా అనుకుంటే 2 మాటలు అనుకుంటాం, ఏమైతుంది? ఇప్పుడు మనమే కదా 2 మాటలు. అప్పుడన్నా ఆంధ్ర వాళ్ళతో అవమానాలు పొందిండు. తరిమిల నాగిరెడ్డి గారు ఎందుకు రాజీనామా పెట్టారు సార్? మీరు స్పీచ్ చూసారా? తరిమిల నాగిరెడ్డి స్పీచ్ విన్నారా, చదివారా? తరిమిల నాగిరెడ్డి వై ఐఎమ్ రిజైనింగ్ అనే దానికి ఒక సూత్రం చెప్పినాడు, విన్నారా మీరు? సభలో ఇంతకాలం ఓపిక పట్టి ఈ బూర్జువా ప్రభుత్వాల వల్ల ప్రజలకు మేలు జరగట్లేదని, ప్రజాస్వామ్యంలో పడా దొంగల రాజ్యం వచ్చేది, దొంగల ఏరుతున్నారు అని చెప్పి తరిమిల నాగిరెడ్డి గారు చాలా కోపంతో రాజీనామా చేసిపోయినారు. ఒకవేళ సభా సాంప్రదాయాల ప్రకారంగా సభ జరగకపోతే కేసీఆర్ సభ అటెండ్ అయి ఒక రోజు సభను చూసి ఇది సభా సాంప్రదాయాల ప్రకారంగా లేదు, రాజ్యాంగబద్ధంగా లేదు, గౌరవప్రదమైన వాళ్ళు ఎవరు ఈ సభకు రాలేరని చెప్పి నిరసనగా రాజీనామా చేసుకోమని అప్పుడు కేసీఆర్ వెంట మనం ఉంటాం. అంతేగాని నువ్వు సభను తప్పించుకొని పోయి ఎన్నడూ క్లాస్ కు రాక ఇప్పుడు మీరు పొరపాటుపడుతున్నారు. అనుభవం వ్యక్తికి సరిపడదు. కేసీఆర్ గారి వ్యక్తిగతం అది. ఇప్పుడు వ్యక్తిగతం లేదన్న, మీరు అట్లా తప్పించుకొని పోతాననే వాడు కేసీఆర్ అన్న తప్పించుకొని పోయేటాడు. జరదన్న, నీకు తెలియదా? కేసీఆర్ ధైర్యం తెలియదా? ఆలోచన విధానం తెలియదా? తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నా. ముఖ్యమంత్రి ఉంటేనే అట్లా తప్పు కేసీఆర్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా తప్పించుకొని పోతాననే చాలా మంది నాకైతే తెలియదు. కానీ నేనేమంటున్నాను, అయితే ఒక్క మాట ఇక్కడ శరత్ గారు ఒక్క నిమిషం. సరే, ఇప్పుడు నేనేమంటా, కేసీఆర్ రాలేదు కానీ ఇవాళ అసెంబ్లీ సెషన్ మొత్తం బాయ్కాట్ చేయాల్సిన అవసరం వచ్చింది అని నేను అంటారా. అసెంబ్లీ సెషన్ జరిగితే మీరు ఒక పాలమూరు రంగారెడ్డి ఒకటే కాదు కదా ఇష్యూ, యూరియా కొరత ఉంది, ఓకే, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. రేజ్ చేయాల్సిన అవకాశం లేకుండా సరే ఇవాళ ఒక మైక్ ఇవ్వలేదు స్పీకరు, ఇవ్వకపోతే వాకౌట్ చేసి మళ్ళీ 1-2 గంటలు వాపసు వస్తాం అనుకున్నారు. అసెంబ్లీ సెషన్ మొత్తం బాయ్కాట్ అంటే ఇప్పుడు ఏం మెసేజ్ వెళ్ళిందంటే, పాలమూరు రంగారెడ్డి మీద సీఎం మాట్లాడితే జవాబు ఇవ్వలేని పరిస్థితి మీకుంది, అందువల్ల మీరు వెళ్ళాలనుకుంటారు. నిన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ ను హరీష్ రావును ఉరేసినా తప్పులేదు అని మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ కు సింపతి వచ్చింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే బూతులు మాట్లాడుతున్నాడో లేదా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడో ఎక్స్పోజ్, మీరు అవతల వైపు మీరు బూతులు మాట్లాడకుండా ఉన్నా సరే ఏంది కేసీఆర్ ను పట్టుకుని ఇట్లా ఉరేసినా తప్పులేదంటే, కేసీఆర్ ను అభిమానించిన వాడు కూడా, టీఆర్ఎస్ కు ఓటు వేయని వాడు కూడా ఎందుకు ఇట్లా అంటున్నాడు, సీఎం ఎందుకు తిడుతున్నాడు అని అనుకుంటారు. అటువంటి పరిస్థితి నుంచి రేపు అసెంబ్లీ పెట్టినా మళ్ళీ 1-2 తిట్లు రేవంత్ రెడ్డి కేసీఆర్ ను వాళ్ళని తిడతాడు. సో మీరు అసలే అసెంబ్లీ లేకుండా వెళ్ళిపోవడం వల్ల అటు కేసీఆర్ రాడు, ఇటు మొత్తం ఇది రాడు. వాళ్ళ సస్పెండ్ చేయలేదు మిమ్మల్ని, ప్రజల సమస్యలే పక్క దూరపడుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల ఉద్దేశమే ఇప్పుడు మీరు మొత్తం సెషన్ బాయ్కాట్ అంటే ఇప్పుడు ఏం మెసేజ్ వెళ్ళిందంటే, పాలమూరు రంగారెడ్డి విషయంలో మీకు మాట్లాడడానికి ఏం లేదు, లేదా మీరు ఏదో తప్పు చేశారన్న మెసేజ్ వెళ్ళిందని నేను అనుకుంటా. ఎస్ చంద్ర గారు చెప్పండి, మీ ఇవాళ అంత పెద్ద ఇన్సిడెంట్ ఏం కాలేదు అసెంబ్లీలో. ఓకే.